Start your prayer. Hare Krishna Mataji. Hare Krishna. Gurave Namaha. Namo Vishnu Padaya Vishnu Prestaya Bhutale Srimate Bhakti Vedanta Swami Nitinamine Namaste Saraswate Deve Gauravani Pracharne Nirvishesha Shunyavadi Pashatarne हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपति गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय ओम उग्रं वीरं महां विष्णुं ज्वरं तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युमुच्य नमाम्यहम् नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधु म्यूट చేసుకోవాలి కవిత మ్యూట్ చేసుకో पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 sharing you the screen first. Okay, so now we are in Bhagavad Gita class, chapter 1st, 21st and 22nd shlokas lo unnam manam ippudu. ఓకేనా? ఈ శ్లోకాస్ ఇప్పుడు నేర్చుకుంటున్నాము. బుక్స్ ఉంటే అందరు బుక్స్ తీసి ముందు పెట్టుకోండి. ఓకే, సో సి శ్లోక 1 and శ్లోక 22. సో ఫస్ట్ 2 times I will read out for you. ఓకే, మంచిగా వినండి అందరు జాగ్రత్తగా. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చక్కగా. ఓకే. అర్జున ఉవాచ सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमे अच्युत यावदेव तान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. ఓకే, సో ఇది మళ్ళీ ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఎలాగో భవిష్య మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ చెప్పండి అని. సో బిఫోర్ దట్ ఐఎమ్ సేయింగ్ మై సెల్ఫ్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమే అచ్యుత యావదేవ తాన్ నిరీక్షేऽహం योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. ఓకే, నేను మళ్ళీ ఎవరితోటనే చెప్పిస్తూ ఉంటాను కదా రాని వాళ్ళతోటి, సో దెన్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనము ఒకసారి సినోనిమ్స్ చూద్దాం ఏంటి అనేది. సినోనిమ్స్ లో ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మీకు సినోనిమ్స్ తోటి. ఓకే, ఇక్కడ చూడండి. అర్జున ఉవాచ ఫస్ట్ అంటే అర్జున సెడ్. ఉవాచ అంటే మనం ఇప్పటి వరకు మనం చూసాము, లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది ఉవాచ ఉవాచ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం 7th 8th 9th 10th చెప్పుకున్నాము. అప్పుడు భగవాన్ ఉవాచ, అర్జున ఉవాచ, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉండింది. సో ఇది అర్జున ఉవాచ అంటే అర్జునుడు చెప్పాడు. సేనయో అంటే ఆర్మీస్ అన్నమాట. ఆ రెండు ఆర్మీస్, అటొక ఆర్మీ ఇటొక ఆర్మీ నిల్చున్నాయి కదా, కౌరవాస్ అండ్ పాండవాస్. మీకు మళ్ళీ రీక్యాప్ చేపిస్తాను. ఈ చాప్టర్ 1 అయిపోయాక అసలు స్టోరీ కొంచెం క్లారిటీ రావడానికి మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు, సో వాళ్ళకి అర్థం కాదు. సో సేనయోహ ఆఫ్ ద ఆర్మీస్, సేనలు అనమాట. ఉభయోహ అంటే రెండు, అటు ఇటు రెండు పార్టీస్. మధ్యే అంటే మధ్యన, ఆ రెండిటి మధ్యన, బిట్వీన్ దెమ్. రథం ద చారియట్ అంటే చారియట్, అక్కడికి వెళ్ళడం, తీసుకెళ్ళమని.
స్థాపయామి, ప్లీజ్ కీప్, అక్కడికి తీసుకెళ్ళమంటున్నాడు అర్జున. ఈ కృష్ణ చెప్తున్నాడు, ఆ రెండు, అటు ఒక పార్టీ ఉంది ఇటు ఒక పార్టీ ఉంది కదా, ఈ కౌరవాస్ అండ్ పాండవాస్ మధ్యలోకి తీసుకెళ్ళు నన్ను అని చెప్తున్నాడు. మై అచ్యుత, ఇన్ఫాలిబుల్ వన్. అంటే ఇన్ఫాలిబుల్ వన్ అంటే ఏమి దోషాలు ఉండవన్నమాట ఆయనకి, ఎటువంటి రాంగ్ అనేది ఉండదు అనమాట ఆయనకి, ఎటువంటి రాంగ్ చేసినట్టుగా లేకపోతే తప్పు చేసిన వాడిగా ఎక్కడ నీకు కనిపించదు, అట్లాంటి వాడు అన్నమాట ఇన్ఫాలిబుల్. యావత్, యాజ్ లాంగ్ యాజ్, ఏథాన్, ఆల్ దీస్. ఓకే, ఏతాన్ ఇవన్నీ అన్నమాట. ఏతాన్ అంటే ఇవన్నీ, యావత్ అంటే ఉన్నంతలో, ఇప్పుడు ఉన్న వాటిల్లో, ఏతాన్ ఆల్ దీస్, ఇవన్నీ. నిరీక్షే, మే లుక్ అపాన్. ఓకే, చూడవచ్చు, మనం ఏం చూడొచ్చు అనేది చెప్తున్నాడు. అహం, ఐ, యోద్ధు కామాన్. ఓకే, నేను, అహం అంటే నేను, యోద్ధు కామాన్, పోరాడాలని కోరుకునే. అంటే ఇప్పుడు ఎవరితోటి ఫైటింగ్ చేయాలనుకుంటున్నాడు, విత్ హూమ్ హీఈస్ గోయింగ్ టు ఫైట్, అది చూడాలనుకుంటున్నాడంట. మెలుక్ అపాన్, నేను చూడాలనుకుంటున్నా. అవస్థితాన్, అరేడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్, ఎవరెవరు ఉన్నారు అక్కడ ఆపోజిట్ పార్టీలో, హూ ఆర్ అసెంబ్ల్డ్, ఆపోజిట్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఐ వాంట్ టు సీ దెమ్ అంటున్నాడు అర్జున. ఓకే, కైహ, ఎవరితో, విత్ హూమ్, మయా, నా చేత, అంటే బై మీ, సహా, కలిసి, అంటే టుగెదర్, యోధవ్యం, పోరాడవలసి ఉంటుంది, అంటే హ్యావ్ టు ఫైట్, ఎవరితో ఫైటింగ్ చేయాలి నేను అనేది చూసుకోవడానికి నన్ను అక్కడికి తీసుకెళ్ళు. అస్మిన్, ఇన్ దిస్, రణ, స్ట్రైఫ్, అంటే ఇందులో, అంటే కలహాలు, రణ అంటే ఫైటింగ్ లో, సముద్యమే, నింద అటెంప్ట్ అంటే ప్రయత్నంలో, ఈ ఫైటింగ్ అనే ప్రయత్నంలో నేను ఎవరెవరితోటి ఫైటింగ్ చేయాలి నేను చూడాలనుకుంటున్నా. అచ్యుత, ఓ అచ్యుత, నన్ను అక్కడికి ఆ మధ్యన, ఇటు సైడ్ ఉన్న పార్టీ అటు సైడ్ ఉన్న పార్టీ మధ్యలోకి తీసుకెళ్ళి నన్ను అక్కడ నిలుపు అని చెప్తున్నాడు అనమాట. సో మనం ఒకసారి ట్రాన్స్లేషన్ చూద్దాము. అర్జున సెడ్, ఓ ఇన్ఫాలిబుల్ వన్, అంటే దోషరహితుడా, అంటే ఎటువంటి తప్పులు లేనివాడా, ప్లీజ్ డ్రా మై చారియట్ బిట్వీన్ ద టూ ఆర్మీస్, అక్కడికి తీసుకెళ్ళు, బిట్వీన్ ద టూ ఆర్మీస్, డ్రా మై చారియట్ దేర్, సో దట్ ఐ మే సీ దోస్ ప్రజెంట్ హియర్, నేను అప్పుడు చూడవచ్చు ఎవరు నాతో ఫైటింగ్ చేయాలనుకుంటున్నారు, హూ డిజైర్ టు ఫైట్, ఎవరు ఫైటింగ్ చేయాలని రెడీగా ఉన్నారు, అండ్ విత్ హూమ్ ఐ మస్ట్ కంటెంట్ ఇన్ దిస్ గ్రేట్ ట్రయల్ ఆఫ్ ఆర్మ్స్. ఈ పరీక్షలో, అంటే ఈ ఫైటింగ్ అనే పరీక్షలో నేను ఎవరెవరితోటి ఫైటింగ్ చేయాలి నేను చూడాలనుకుంటున్నా, అది ఇక్కడ చెప్తున్నాడు ట్రాన్స్లేషన్ లో. సో నెక్స్ట్ పర్పోర్ట్కి వెళ్ళక ముందు మనం బిఫోర్ దాట్ మనం ఒకసారి శ్లోక ఎవరెవరు చెప్తారు నేర్చుకొని, అంటే చెప్పలేని వాళ్ళకి నేను ఒకసారి చెప్పగలిగే వాళ్ళు చెప్పొచ్చు, చెప్పలేని వాళ్ళకి నేను ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఎవరు చెప్పలేరు అనేది నాకు కావాలి. సాధ్వి చెప్పాలి, ఓకేనా? నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరు? ఆహ్లాద్ చెప్తాడా? ఆహ్లాద్ చెప్పు, ఆహ్లాద్ చెప్పు. అర్జున ఉవాచ సేనయోర్ ఉభయోర్मध्ये రథం స్థాపయముచ్యతే. స్థాపయ మే అచ్యుత, మే అచ్యుత, స్థాపయ మే అచ్యుత, యావద్ ఏతన్నిరీక్షోహం, నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్. యోద్ధు కామాన్ అవస్థితన్, యోద్ధు కామాన్ అవస్థితన్. కైర్మయా సహ, కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. వెరీ నైస్.
వెరీ నైస్, Mataji, I will say చెప్తాను. Mataji. వెరీ నైస్. మీరు ఇది చూసి చెప్తే చాలు. ఇది చూడండి. మాతాజీ మీరు Mataji, I will మాతాజీ say Mataji. వెయిట్ చెప్తురు, అందరు చెప్పండి. ఓకేనా, ఒకటి తర్వాత ఒకటి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ భవిష్య చెప్తుంది, తర్వాత ముకుంద ప్రియ చెప్తుంది. భవిష్య చెప్పునానా? Arjuna uvacha सेनयोरुभयोर्मध्ये रथं स्थापयामि अच्युत यदा ఆహా. यावत् యావత్ यावदिता निरक्षेऽहं వెయిట్ యావత్ ఏతాన్ यावदेतान् निरक्षेऽहं निरीक्षेऽहं योद्धुकामनवस्थितान् कर्मयासः योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. ఓకే, కానీ ఇంకా కొంచెం బాగా వస్తుంది, ఇంకొంచెం లైట్ గా పోతుంది. ఓకే, నెక్స్ట్ ముకుంద ప్రియ. అర్జున వాచ సేనయోరుపయోర్मध्ये రథం స్థాపయామి అచ్యుత యావద్ ఏతాన్ నిరీక్షేహం योद्धुकामन् अवस्थितान् कैर्मये सह योद्धव्यम् अस्मिन् रण समुद्यमे. సూపర్, వండర్ఫుల్, సూపర్, ఎక్సలెంట్ చెప్పారు అందరూ. ఓకే, ఇంకెవరున్నారు? ఇంకెవరైనా ఉన్నారా? భవిష్య అందరూ. కృష్ణారాధ్య, అయ్యో నిన్ను మర్చిపోతే ఎలా, చెప్పు. కృష్ణారాధ్య, ఓకే, రిపీట్ చేయనా? శబ్దాలు వస్తున్నాయి, కొంచెం సౌండ్ లేకుండా చూసుకో ఇంట్లో. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये Zeb County is now ఉభయోర్मध्ये రథం స్థాపయామి అచ్యుత 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 అంటే కృష్ణకి చెప్తున్నాడు అర్జునుడు, నన్ను తీసుకెళ్ళు అక్కడికి అని. యావదేవతా నిరీక్షేహం योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. Yes. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తావా కృష్ణారాధ్య? ఓకే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయామి అచ్యుత యావదేవతాన్ నిరీక్షేహం योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् सह योद्धव्यम्
అస్మిన్ రణసముద్యమే అస్మిన్ సమనుద్యమే మళ్ళీ లాస్ట్ 2 లైన్స్. కైర్మయా సహయోద్ధవ్యం సమయోర్మధ్యం అస్మిన్ రణసముద్యమే అస్మిన్ రణసముద్యమే అస్మిన్ రథసముద్యమే అస్మిన్ రణసముద్యమే అస్మిన్ అస్మిన్ రణసముద్యమే రణసముద్యమే. కృష్ణారాధ్య ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని చకచకా చెప్పేస్తుంది, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఆమెది. కానీ మెల్లిగా చెప్పు నాన్న, చాలా అందంగా చెప్తావు తెలుసా, నువ్వు ఎంత బాగా చెప్తావు. సో మెల్లిగా చెప్పు. ఓకే కవిత చెప్తావా? చెప్తారా? చెప్తే అన్మ్యూట్ చేసుకోండి. సో చెప్పలేరా? సరే, కొన్ని క్లాసెస్ వినండి, తర్వాత మీకే ధైర్యం వస్తుంది, అప్పుడు చెప్పొచ్చు. చెప్తావా? ఓకే ఓకే ఓకే. సో నౌ మ్యూట్ చేసుకోండి. కవిత మ్యూట్. అది సౌండ్ రాకుండా మ్యూట్ చేసుకోవాలి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము నేను చెప్తాను. పర్పోర్ట్ లో ఉన్నాము. పర్పోర్ట్ ఇక్కడ ఏంటి చెప్తున్నాడు పర్పోర్ట్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వినండి బాగా. Although Lord Krishna is the supreme personality of Godhead, all of his causeless mercy, he was engaged in the service of his friend. He never fails in his affection for his devotees, and thus he is addressed herein as infallible. ఎందుకు ఇన్ఫాలియబుల్ అని ఎందుకన్నారు అంటే దోషరహితుడు, అంటే ఎటువంటి దోషాలు లేనివాడు అని ఎందుకన్నాడు అని అంటే ఎందుకో చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఎవరు అసలు? కృష్ణ ఎవరు? సుప్రీం పర్సనాలిటీ కదా ఆఫ్ గాడ్ హెడ్, 3 లోకాలకు అధిపతి. అన్ని లోకాలు, 3 లోకాలు అంటే కదా, అన్ని లోకాలకు అధిపతి ఆయననే కదా, అన్ని లోకాలకి ఈజ్ ద హెడ్. లైక్ ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కింద అందరు ఉంటారు కదా, మినిస్టర్స్ అందరు ఉంటారు, కానీ హీఈస్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్, అంటే ఆయననే హెడ్ అన్నమాట అన్ని లోకాలకి. అవుట్ ఆఫ్ హిస్ కాస్లెస్ మెర్సీ హీ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? అర్జున. ఆ అర్జునకి ఎటువంటి హెల్ప్ చేయాలో దాంట్లో మునిగిపోయాడంట. ఆయన సర్వీస్ చేయడంలో మునిగిపోయాడు. ఎవరైనా చూస్తే మనం ఇప్పుడు మన హీరో కృష్ణనే, ఇక్కడ మనకి హీరో ఎవరు? కృష్ణ. కానీ సినిమాలో హీరో వస్తున్నాడు అనగానే ఇటొక బాంబు అటొక బాంబు ఫాట్ ఫాట్ మన పేలుతాయి. ఇంకా అసలు మొత్తం కెమెరా ఎంత ఆయన ఫస్ట్ ఆయన కాళ్ళ దిక్కు చూపెడతారు, ఇట్లా పైకి తీసుకొచ్చి ఇంకా అప్పుడు చూపెడతారు అసలు హీరో ఎవరు అని. కానీ మన హీరో చూడు అసలు ఎంత చక్కగా ఒక డివోటీకి సర్వీస్ చేయడంలో మునిగిపోయాడు. ఎంత మంచిగా రథసారథిగా కూర్చున్నాడు, కూర్చొని ఆయన డివోటీకి సర్వీస్ చేస్తున్నాడు. సో అందుకే ఆయనని ఇన్ఫాలియబుల్, ఎటువంటి దోషాలు లేనివాడు అంటున్నాడు. యాజ్ చారియటీర్ హీ హ్యాడ్ టు క్యారీ అవుట్ ద ఆర్డర్స్ ఆఫ్ అర్జున. అర్జున యొక్క ఆర్డర్స్ అంటే అర్జుననే చెప్తున్నాడు. ఆ 2 పార్టీలు ఉన్నాయి కదా, ఇటొక పార్టీ కౌరవులు పాండవులు, ఆ రెండిటి మధ్యలోకి తీసుకెళ్లి నన్ను అక్కడ ఉంచు అని చెప్తున్నాడు అర్జున. ఆయన చెప్పినట్టు ఇప్పుడు కృష్ణ హాస్ టు ఫాలో, అక్కడ వెళ్ళాలి, మధ్యలోకి తీసుకెళ్తాడు. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్ వన్. బట్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు యుద్ధంలో కూడా ఎంత కష్టమో అసలు. ఆ ఫైటింగ్ చేసేవాడు కూర్చున్న చారియటీర్ ఉంటాడు కదా, నడిపేవాడిని, ఆ రథంని నడిపేవాడిని కాళ్ళతో తంతూ ఉంటాడు, ఇటు తీసుకెళ్ళు అటు తీసుకెళ్ళు అని ఇట్లా కాళ్ళతో తంతూ ఉంటాడు అనమాట. ఆయన ఎట్లా కాళ్ళు ఎటు నుంచి తంతే అటు దిక్కు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. నన్ను ఇటు దిక్కు తీసుకెళ్ళు, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి, లెఫ్ట్ కాలుతో ఒక టన్ను తంతే ఆ రథసారథి అటు తీసుకెళ్ళాలి. అంటే చూడండి, జస్ట్ ఇమాజిన్ అసలు కృష్ణాని అర్జున అటువంటి అంత సన్నిహితం కావాలి, అంత ఫ్రెండ్ అవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఎంత సర్వీస్ చేయాలి మనం, అటువంటి సర్వీస్ చేస్తేనే. అంటే ఎలా అంటే నువ్వు సరెండర్ అయ్యావనుకో కృష్ణకి, కృష్ణ విల్ సరెండర్ టు యూ. ఆయన కూడా నీకు సరెండర్ అయిపోతాడు. ఇక్కడ అదే కదా,
he had to carry out the orders of Arjuna, and since he did not hesitate to do so, he is addressed as infallible. అందుకే ఈయన ఎప్పుడు కూడా నిన్ను చెయ్యను అని అనకుండా అర్జున ఏ చెప్తే అది వింటున్నాడు కాబట్టి ఆయనని ఇన్ఫాలిబుల్ అని అంటారనమాట. సో నెక్స్ట్, although he had accepted the position of charity for his devotee, his supreme position was not challenged. ఆయన అక్కడ రథసారథిగా ఆ డివోటీకి ఆయన ఒప్పేసుకున్నాడు. ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ హీ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హృషికేశ, ద లార్డ్ ఆఫ్ ద టోటల్ సెన్సెస్ కదా. హృషికేశ అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాము, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. సో హృషికేశ అంటే ఏంటో మనం చెప్పుకున్నాము. ఎవరైనా చెప్తారా హృషికేశ అంటే ఏంటి? సెన్సెస్ కంట్రోల్ చేసేవాడు. అన్ని సెన్సెస్ ని కంట్రోల్ చేసేవాడు. రైట్, సెన్సెస్ అన్నిటిని కంట్రోల్ చేసేవాడు అతనే కాబట్టి ఆయన పేరు హృషికేశ అని చెప్పారు. ఇంకా చాలా పేర్లు ఇదివరకు మనం క్లాస్ లో విన్నాము, ఈ లాస్ట్ క్లాసెస్ లో. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లార్డ్ అండ్ హిస్ సర్వైటర్ ఈస్ వెరీ స్వీట్ అండ్ ట్రాన్సెండెంటల్. ఎంత స్వీట్ కదా. మనము ఆయనకి సరెండర్ అయిపోతే ఆయన మనకు సరెండర్ అయిపోతాడు తెలుసా. మనం ఒక్క స్టెప్ వేస్తే ఆయనకి 10 స్టెప్స్ వేసేస్తాడు మన కోసం. సో అట్లాంటి వాడిని వదులుకోవద్దు మనం ఎప్పుడు కూడా. ద సర్వైటర్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు రెండర్ సర్వీస్ టు ద లార్డ్, అండ్ సిమిలర్లీ ద లార్డ్ ఈజ్ ఆల్వేస్ సీకింగ్ అన్ ఆపర్చునిటీ టు రెండర్ సమ్ సర్వీస్ టు ద డివోటీ. చూసావా, ఇదే అంటే నేను చెప్పింది, ఇంతకుముందు చెప్పిందే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి, ఒకవేళ డివోటీ కనుక సరెండర్ అయ్యాడు అనుకో, కృష్ణ విల్ సరెండర్, కృష్ణ విల్ ఆల్సో సరెండర్ టు హిమ్. అంటే ఏ చెప్తే అది వింటాడు, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు అనమాట. హీ టేక్స్ గ్రేటర్ ప్లెజర్ ఇన్ హిస్ ప్యూర్ డివోటీస్ అస్యూమింగ్ ద అడ్వాంటేజెస్ పొజిషన్ ఆఫ్ ఆర్డరింగ్ హిమ్ దెన్ హీ డస్ ఇన్ బీయింగ్ ద గివర్ ఆఫ్ ఆర్డర్స్. అంటే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడో. ఇప్పుడు మనం సరెండర్ అయిపోయి ఆయనకి ఏదైనా ఒకటి అడిగామనుకో, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అరే నా భక్తుడు ఇది అడుగుతున్నాడు, నాకు వాడికి అదేదో కావాలంట అంటే దాంట్లో కూడా చూస్తాడు, ఏంటి అడిగేది ఏంటో కూడా చూస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సరెండర్ అయ్యావు అని అంటే ఆయన సెన్సెస్ అన్ని ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి కదా. సో ఏం అడగాలో ఏం అడగొద్దో కూడా అది కూడా చూసుకుంటాడు ఆయన. సో అన్ని ఆయనకి వెళ్ళిపోతాయి కాబట్టి సెన్సిబుల్లే అడుగుతూ ఉంటారు. ప్యూర్ డివోటీ అంటే చాలా సెన్సిబుల్లే అడుగుతూ ఉంటారు, ఏవో పిచ్చి పిచ్చి అడగరు. సో హీ ఈస్ మాస్టర్, ఎవ్రీ వన్ ఈస్ అండర్ హిస్ ఆర్డర్స్ అండ్ నో వన్ ఈస్ అబోవ్ హిమ్ ఇన్ టు ఆర్డర్ హిమ్. సో ఇక్కడ ఆయననే మాస్టర్ అని. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒకసారి అంట అర్జున అంట ఒకసారి ద్వారకకి వెళ్ళాడంట. ఆఫ్టర్ ఈ యుద్ధము అంతా అయిపోయాక ఒకసారి వెళ్ళాడంట. వెళ్ళేసి చాలా అలసిపోయాడు. ఎందుకంటే అప్పుడు ఈయననే చారియట్ నడిపాడు, కృష్ణ కూర్చున్నాడు, ఈయననే అర్జున చారియట్ నడిపాడు. సో చాలా అలసిపోయాడు. అలసిపోయి ఏం చేశాడు, ఒక రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు అనమాట. ద్వారకాలో కృష్ణ ఇంట్లో రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. అయితే అప్పుడు ఈమె రుక్మిణి అమ్మ వచ్చి కృష్ణకి అంటుంది, భోజనం అయిపోయింది, రెడీ అయిపోయింది భోజనము, వచ్చి తిందురు రండి అంటుంది కృష్ణకి. అప్పుడు కృష్ణ అంటాడు కదా, లేదు నా డివోటి పడుకొని ఉన్నాడు కదా, అతను లేచాక నేను వస్తాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడే నారదుడు వస్తాడు. నారదుడు కూడా అంటాడు, నేను కూడా రెడీ ఉన్నాను ఫుడ్ తినడానికి అని అంటాడు. అంటే అప్పుడు కృష్ణ అంటాడు, వెయిట్ ఫర్ సమ్ టైమ్, అర్జున పడుకొని ఉన్నాడు, అర్జున లేచినాకనే వెళ్దాము అని అంటాడు. సరే అనేసి రుక్మిణి మాత అర్జున రూమ్లోకి వెళ్తుంది అనమాట లేపడానికి. వెళ్ళేసరికి ఆమె అసలు ఆశ్చర్యపోతుంది. ఆ అర్జున పడుకొని ఉంటాడు, ఆయన యొక్క రోమాల నుంచి, ఇప్పుడు మన స్వెట్ పోర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మనకి హెయిర్ ఉంటది కదా, ఆ ఒక్కొక్క హెయిర్ డాన్స్ చేస్తుందంట. కృష్ణ 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 అంటున్నాయంట. ఒక్కొక్క వెంట్రుక లేచి నిక్కబడుచుకొని కృష్ణ 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 అన్ని అన్నమాట. ఇంకా అది చూసి రుక్మిణి అమ్మ ఇంకా ఇదైపోతుంది, అరే ఏంటి అసలు ఎంత అసలు వండర్ఫుల్ ఇది అనేసి ఆమె అసలు ఇదైపోతుంది. అయిపోయి ఇంకా ఆమె ఇంకా మెల్లిగా ఆమె పాట అందుకుంటది అనమాట, ఏదో కృష్ణ 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 అట్లా ఆమె కూడా ఇదైపోతుంది అనమాట. అందులో అయిపోయాక నారదుడు చూస్తాడు, ఏంట్రా వీళ్ళు రుక్మిణి అమ్మాయి లేపడానికి వెళ్ళింది ఇంకా రాలేదు, ఆకలేస్తుంది అనేసి నారద వెళ్తాడు. అప్పుడు కృష్ణ అంటాడు, నువ్వు వెళ్ళి చూడుపో అంటాడు. అంటే అప్పుడు నారద వస్తాడు. నారద వచ్చి వీళ్ళిద్దరిని చూస్తాడు,
అర్జున పడుకొని ఉన్నాడు. ఆ నిక్క పొడుచుకొని అవన్నీ డాన్స్ చేస్తున్నాయి. ఆ హెయిర్ ఇక్కడ రుక్మిణి అమ్మ కృష్ణ కృష్ణ అని ఆమె ఈ పాటలో ఇదైపోయింది. ఇంకా ఈయనేం చేస్తాడు, ఆయన తంబూరా ఉంది కదా, తంబూరా తోటి ఇంకా వాయించడం మొదలు పెడతాడనమాట. ఇంకా ఆయన కూడా అందులో మునిగిపోతాడు. ఇంకప్పుడు వీళ్ళిద్దరిని చూసి ఇంకప్పుడు సత్యభామ వస్తది. సత్యభామ వచ్చి ఏమైంది? ఇంకా ఎవ్వరు రావట్లేదేంటి అనంటే, అప్పుడు కృష్ణ అంటాడు వాళ్ళిద్దరు ఎళ్లారు లేపడానికి, వాళ్ళు రావట్లేదు ఏంటో చూడుపో అంటాడు. అప్పుడు సత్యభామ వెళ్తది రూమ్‌లోకి. వెళ్తే ఏముంది, వీళ్ళు ఫుల్ మునిగిపోయారు అందులో. ఇంకా ఆమె డాన్స్ వేయడం స్టార్ట్ చేసేసింది. హా! ఇంకెవరు రావట్లేదు. ఇంకా కృష్ణ ఏం చేస్తాడు, ఇదేంటి వెళ్లారు రావట్లేదేంటి అటే అనేసి కృష్ణ వచ్చి చూస్తే వీళ్ళు ముగ్గురిని చూసి అసలు తన్మయం అయిపోతాడు. అయిపోయి చాలా ఇంకా ఆయన లవ్‌లో పడిపోతాడన్నమాట అర్జున మీద. పడిపోయి ఇంకా ఎళ్ళేసి ఆయన కాలు తీసుకొని ఇంకా సేవ చేస్తాడన్నమాట. మసాజ్ చేస్తూ ఉంటాడన్నమాట. ఎందుకంటే అలసిపోయాడు కదా, లేవలేకపోతున్నాడు కదా, మసాజ్ చేస్తాడన్నమాట. కొంచెం సేపటికి లేస్తాడు. ఒక 2-3 మినిట్స్ అంతే, అటక్కిమని లేచేస్తాడు. హరే కృష్ణ అని అట్లా ఇదైపోయాక నా కాలు పట్టుకున్నావంటే, రా నీకోసమే వెయిట్ చేస్తున్నా, నువ్వేంటి ఇంత అలసిపోయావు, అప్పుడు వెళ్ళి అందరు కూర్చొని తింటారు. దట్ ఈస్ వేర్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఇక్కడ ఏం తెలుస్తుంది మీకు, మనము డివోటీగా ఉంటే కృష్ణ విల్ బికమ్ ఏ డివోటీ, మనకి డివోటీ అయిపోతాడు. ఇది స్టోరీ, ఇది జరిగిన స్టోరీ అన్నమాట. నెక్స్ట్ పర్పోర్ట్. బట్ వెన్ హీ ఫైండ్స్ దట్ ఎ ప్యూర్ డివోటీ ఈస్ ఆర్డరింగ్ హిమ్, ఎప్పుడైతే ఆర్డర్ చేస్తున్నాడు ప్యూర్ డివోటీ, హీ ఆబ్టైన్స్ ట్రాన్సెండెంటల్ ప్లెజర్ ఆల్దో హీ ఈస్ ద ఇన్ఫాలిబుల్ మాస్టర్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. అంటే ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే ఆయన ఇన్ఫాలిబుల్ కదా. ఇన్ఫాలిబుల్ అంటే ఎటువంటి దోషం లేనివాడు కాబట్టి ఆయన తీసుకుంటాడు, వాటిని స్వీకరిస్తాడు. ఎటువంటి ఏదో ఆర్డర్ అదొక వేరే బ్యాడ్ వేలో తీసుకోకుండా హీ టేక్స్ దమ్. యాజ్ ఎ ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్, అర్జున హ్యాడ్ నో డిజైర్ టు ఫైట్ విత్ హిస్ కజిన్స్ అండ్ బ్రదర్స్. ఆయన ప్యూర్ డివోటీ కాబట్టి ఆయనకి ఫైటింగ్ చేయాలని లేదు వాళ్ళ బ్రదర్స్ తోటి. బట్ హీ వాజ్ ఫోర్స్డ్ టు కమ్ ఆన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. కానీ ఫోర్స్ఫుల్ గా వచ్చాడు అంతే కదా. ధృతరాష్ట్రుడు, ఈ దుర్యోధనుడు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కొంచెం ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. మనము ఇటువంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే. ఎందుకంటే లేకపోతే ఈ ప్రపంచాన్ని పాలించేది అలాంటి వాళ్ళైతే ఇంకా పాడైపోతుంది మొత్తం. సో ఫైటింగ్ కి రావాల్సి వస్తుంది. బట్ హీ వాజ్ ఫోర్స్డ్ టు కమ్ ఆన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ బై ద obstinacy ఆఫ్ దుర్యోధన. అబ్స్టినసీ అంటే ఇది మన మొండితనం. మొండితనం వల్ల, దుర్యోధను మొండితనం వల్ల రావాల్సి వచ్చింది ఫైటింగ్ కోసం. హూ వాజ్ నెవర్ అగ్రీబుల్ టు ఎనీ పీస్ఫుల్ నెగోషియేషన్. వాడు ఎప్పుడు పీస్ఫుల్ నెగోషియేషన్ కే రాలేదు చర్చలకు. మనం ఇట్లా చేద్దాం, రాయబారిగా కృష్ణ ఎన్నోసార్లు వెళ్తాడు, ఇట్లాంటి యుద్ధం వద్దు అని ఎన్ని చెప్పినా దుర్యోధన విల్ నాట్ లిజన్. దేర్ఫోర్ హీ వాజ్ వెరీ యాంగ్జియస్. అందుకోసం యాంగ్జియస్ గా ఉన్నాడు. ఏంటి ఎవరు వచ్చారు, టు సీ హూ ద లీడింగ్ పర్సన్ ప్రెసెంట్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వేర్. అక్కడ ఎవరెవరు ఉన్నారు నా కోసం, నాతో పోట్లాడడానికి లేదా ఫైటింగ్ చేయడానికి ఎవరెవరు వచ్చారు బ్యాటిల్ ఫీల్డ్ లో చూడ్డానికి, అందరిని చూడ్డానికి ఆయన చెప్తాడనమాట. నన్ను అక్కడికి తీసుకెళ్ళు, ఆ రథాన్ని ఆ 2 గ్రూప్స్ మధ్యలోకి తీసుకెళ్ళు. ఆల్దే దేర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎ పీస్ మేకింగ్ ఎండివర్. అక్కడ ఎటువంటి పీస్ మేకింగ్ ఏమీ ఉండదు కదా. ఇంత దూరం వచ్చాక ఏమైనా పీస్ మేకింగ్ ఉంటుందా? వద్దొద్దు మనం ఇంకా ఆపేద్దాము, ఇట్లాంటి అవన్నీ చెయ్యొద్దు అని ఏమన్నా ఉంటుందా? ఇంత దూరం వచ్చాక ఏమి ఉండదు. అది తెలుసు ఆయనకి, అర్జునకి. ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ హీ వాంటెడ్ టు సీ దెమ్ అగైన్. అయినా కానీ కూడా ఆయనకి చూడాలని ఉంది. అండ్ టు సీ హౌ మచ్ దే వర్ బెంట్ అపాన్ డిమాండింగ్ అన్ అన్వాంటెడ్ వార్. ఎంత ఇదైపోయి ఉన్నారు, ఇట్లాంటి అన్వాంటెడ్ వార్ కి ఎంతగా ఇదైపోయి ఉన్నారంటే ప్రిపేర్డ్ గా అంత ఇదిగా ఉన్నారు. వాళ్ళందరినీ చూడాలి నేను, హూ వాంట్స్ టు ఫైట్ విత్ మీ అనేసి చూడ్డానికి తీసుకెళ్ళమని చెప్తాడనమాట. సో అదే ఇక్కడ చూడు, నరసింహస్వామి అండ్ ద స్మాల్ ప్రహ్లాద. సో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ అవర్ లైఫ్, ఇది మీరు కరెక్ట్, మీ లైఫ్ కరెక్ట్ అన్నమాట. దిస్ ఇస్ ద కరెక్ట్ టైమ్ టు స్టార్ట్ భక్తి of your life. We should try to understand Krishna consciousness, love Krishna. అది ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఇది మనము తప్పకుండా పాటించాలి. నేనైతే ఏదో చేశాను చిన్నప్పుడు, కానీ మీ అంత చేయలేదు నాన్న. యు ఆర్ రియల్లీ గ్రేట్ దాన్ మీ.